ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ రోజు నుండి వీటి ధర భారీగా పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏం ధరలు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే ప్రతి నెల 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి మన దేశంలో కొన్ని నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఇవి మన సామాన్య ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అవి ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. మనకి రేట్లు పెరిగినాయంటే ఆటోమేటిక్గా మనకి కష్టాలు అనేది స్టార్ట్ అవుతూనే ఉంటాయి కదండి. సో ఏంటి రేట్లు పెరిగినాయి ఏంటి అనేది చూసేద్దాం. ప్రతి నెల మాదిరిగానే చమురు సంస్థలు 1వ తేదీన సిలిండర్ ధరలు అయితే సవరిస్తాయి. రేపు కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. అంటే ఇదంతా డిసెంబర్ 1 నుంచి, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా అంటే ట్రాయ్ కొత్తగా ట్రేసబిలిటీ విధానాన్ని అయితే ఎంచుకుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి టెలికాం సంస్థలు ఫ్రాడ్ కాల్స్ను గుర్తించి నిరోధిస్తాయి. డిసెంబర్ 1 నుంచి, అంటే నిన్నటి నుంచే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులు యూజర్లను అంటే డిజిటల్ గేమింగ్కి సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్స్ పొందలేరు. అంటే ఇకపై ఇంకా రివార్డ్ పాయింట్స్ రావంట. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడిమ్షన్ కూడా యాక్సిస్ బ్యాంక్ ఛార్జీలు వసూలు చేయనుంది. ఆధార్ కార్డ్ హోల్డర్లు ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు డిసెంబర్ 14వ తేదీ వరకు ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏమైనా చేంజెస్ చేయాలంటే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది అంట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్